హలో ఆల్, వెల్కమ్ టు అవర్ న్యూ వీడియో. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులైన నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పదవీ స్వీకరణ చేసిన తరువాత పెన్షన్ పెంపుపై సంతకం చేయడం అందరికీ తెలిసినదే. అందులో భాగంగా పెన్షన్ పెంపుకు సంబంధించి ప్రభుత్వం రీసెంట్గా జీవో విడుదల చేయడం అయితే జరిగింది. ఇదివరకు మనకి వైఎస్ఆర్ పెన్షన్ కానుకగా ఉన్న ఈ యొక్క పేరును ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్ అనే పేరు ద్వారా ఇక నుంచి అందించడం అయితే జరుగుతుంది. గత ప్రభుత్వంలో 3,000 రూపాయల పెన్షన్ తీసుకున్న వారికి ఇప్పుడు 4,000 రూపాయలు, అలాగే 5,000 రూపాయలు తీసుకున్న వారికి 10,000 రూపాయలు, కొందరికైతే 15,000 రూపాయల వరకు కూడా పెన్షన్ అనేది పెంచడం అయితే జరిగింది. సో ఎవరికి ఎంత వస్తుంది అనేది ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదేవిధంగా చాలామంది కూడా లాస్ట్ 3 నెలలది కలుపుకొని ఈ నెల 7,000 రూపాయలు అయితే ఇస్తానంటున్నారు. అది నిజమా కాదా అనేది కూడా ఈ వీడియోలో నేను చెప్తాను. సో మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి. అలాగే కొత్తగా పెన్షన్స్ పెట్టుకోవడానికి ఆప్షన్ అయితే ఇంకా ఎనేబుల్ అయితే అవ్వలేదు. సో ఎనేబుల్ అయిన వెంటనే మన ఛానల్లో ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే చేస్తాను. సో మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేసి ఆల్పై క్లిక్ చేసి కొన్ని రెడీగా అయితే ఉండండి. సో ప్రతి అప్డేట్ కూడా నేను మన ఛానల్ ద్వారా అప్డేట్ అయితే చేస్తాను. సో ఇప్పుడు ఎవరికి ఎంత పెన్షన్ పెంచారు అని చూసుకుంటే వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, నేతన్నలు, మత్స్యకారులు, కళ్ళుగీత కార్మికులు, డప్పు కళాకారులు, హెచ్ఐవి బాధితులు, హిజ్రాలకు గతంలో అనేది 3,000 రూపాయలు అయితే తీసుకున్నారు. వాళ్ళందరికీ కూడా ఇప్పుడు 1,000 రూపాయలు పెంచుతూ 4,000 రూపాయలు అనేది జూలై 1 తారీఖు నుంచి ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. గతంలో 3,000 తీసుకున్న వారందరికీ కూడా ఇప్పుడు 4,000 రూపాయలకి అయితే పెంచి పెన్షన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అలాగే దివ్యాంగులకు గతంలో 3,000 రూపాయలు అయితే ఇచ్చారు. ఇప్పుడు అదే 3,000ను 6,000 రూపాయలు అయితే చేసి జూలై 1 తారీఖు నుంచి ప్రతి ఒక్కరికి కూడా అందజేయడం అయితే జరుగుతుంది. అలాగే కుష్ఠుతో వైకల్యం సంభవించిన వారికి 6,000 రూపాయలు అయితే జూలై 1 తారీఖు నుంచి పెన్షన్ అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది. తరువాత కిడ్నీ, కాలేయం, గుండె మార్పిడి చేసుకున్న వారికి డయాలసిస్ స్టేజీకి ముందున్న కిడ్నీ వ్యాధిగ్రస్తులకు గతంలో 5,000 రూపాయలు అయితే తీసుకున్నారు. వీరందరికీ కూడా ఇప్పుడు 10,000 రూపాయలు అయితే పెంచి జూలై 1 తారీఖు నుంచి ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. తరువాత పూర్తిగా మంచానికి పరిమితులైన వారికి 15,000 రూపాయల వరకు పెంచుతూ జూలై 1 తారీఖు నుంచి వీరికి కూడా పెన్షన్ ఇవ్వడం అయితే జరుగుతుంది. గతంలో 5,000 రూపాయలు అయితే ఇచ్చేవారు. ఇప్పుడు ఈ యొక్క 5,000ని 15,000 వరకు కూడా పెంచి మన చంద్రబాబు నాయుడు గారు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ అయితే పెంచారు. 3,000 ఉన్న వారికి 4,000, అలాగే దివ్యాంగులకు కూడా 3,000 ఉన్న వారికి 6,000 రూపాయలు ఈ విధంగా పెన్షన్ అయితే పెంచడం అయితే జరిగింది. వచ్చే నెల అనగా జూలై 1 తారీఖు నుంచి ప్రతి ఒక్కరికి కూడా కొత్త పెన్షన్స్ అనేది రావడం అయితే జరుగుతుంది. సో మనకి స్టార్టింగ్ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత పెన్షన్స్ అనేది వచ్చే నెల అనగా జూలై 1 తారీఖు నుంచి ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్స్ అయితే ఇస్తారు. ఎవరైతే 4,000 రూపాయలు తీసుకునేవారు ఉంటారో, సో ప్రతి ఒక్కరు కూడా ఉంటారు కదా దివ్యాంగులు, వృద్ధులని 4,000 రూపాయలు తీసుకున్నవారు ప్రతి ఒక్కరికి కూడా జూలై 1 తారీఖున మీ యొక్క 4,000తో పాటు చివరి 3 నెలలు అనగా ఏప్రిల్, మే, జూన్ మంత్లో కలిపి 3,000 టోటల్గా 7,000 రూపాయలు అనేది జూలై 1 తారీఖున మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది. ఎవరైతే 4,000 రూపాయలు తీసుకున్నారో వారికి మాత్రమే ఈ వచ్చే నెల 4,000 రూపాయలతో పాటు ముందటి 3 నెలలు కలిపి 3,000 టోటల్గా 7,000 రూపాయలు కూడా మీకు జూలై 1 తారీఖున అయితే ఇస్తారు. ఇదైతే జియోలో డైరెక్ట్గా మెన్షన్ అయితే చేశారు. మిగతా వాళ్ళందరికీ కూడా జూలై 1 తారీఖు నుంచో కొత్త పెన్షన్స్ అయితే ఇస్తారు. సో ఇది టోటల్గా పెన్షన్కి సంబంధించిన డీటెయిల్స్. అలాగే ఈ జియోకి సంబంధించిన నోటిఫికేషన్ లింక్ కూడా మన వాట్సాప్ ఛానల్లో అప్లోడ్ అయితే చేశాను. సో ఎవరైనా జియో కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ అయితే చేస్తాను. అక్కడి నుంచి డైరెక్ట్గా పెన్షన్కి సంబంధించిన జియో అనేది మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో ఇది గైస్ టోటల్గా వీడియోని ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ గైస్. నెక్స్ట్ వీడియోలో మరొక అప్డేట్ అయితే మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ గైస్. జై హింద్.